ఏమైనా అర్థమైందా? నాకేం అర్థం చేసుకోవాలని లేదు, అలాగే నేనేం వినను కూడా. నేనిక్కడుండగా నువ్వు ఈ ఇంటి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. నాకు తిన్నగా జవాబు చెప్పండి. మీకు అర్థమైందా కాలేదా? ఒకవేళ అర్థం కాకపోతే మీరు నేను చెప్పింది వినండి. అసలు మీరిద్దరు ఏం చెప్తున్నారు? కాస్త ఓపిక పట్టు, అందరికీ అన్నీ అర్థమైపోతాయి నేనేం మాట్లాడుతున్నాను. ఈ ఇంటికి కోడల్ని నేను, ఇక కూతురు మీరు. ఇక కోడలికి ఇంటి మీద హక్కు ఒక పెళ్లైన కూతురి కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంట్లో ఎవరుండాలో ఎవరుండకూడదో అది ఇంటి కోడలు నిర్ణయిస్తుంది, అంతేకాని పెళ్లైన కూతురు కాదు. జీజాబాయ్, నువ్వు మీరాతో ఇలా మాట్లాడడానికి వీల్లేదు. ఈవిడ కూడా నాతో అలా మాట్లాడడానికి వీల్లేదుగా. ఎవరెన్ని మాటలంటారో అనని, నన్నెంతగా అవమానిస్తావో అవమానించు, కానీ జీజాబాయ్ ఈ ఇంటి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అంతే. అవునా? అయితే మీరు కూడా ఇంట్లోకి వెళ్ళడానికి వీల్లేదంటున్నా. పిన్ని, అత్తయ్య, ఏంటి మీరిద్దరు ఇలా పట్టుబడుతున్నారు? అవును, ఇది నా పట్టు అనుకో. మీరందరూ లోపలికి పదండి. వీళ్ళిద్దరిని ఇక్కడే ఉండనివ్వండి. కానీ నేను చెప్పాను కదా, లోపలికి పదండి. లక్ష్మి, ఇంటికి పద. పదండి, మీరందరూ కూడా ఇక మీ పనులకు వెళ్ళండి. ఇది రామ్జీ ఇల్లు కదా, ఇక్కడ ఇలాంటి నాటకాలు ఎప్పుడూ ఉంటాయి. ఇక మనందరికీ వినోదం దొరుకుతూనే ఉంటుంది. పదండి. భీమన్నయ్య, బాలన్నయ్య ఎక్కడికో వెళ్ళిపోయారు. భీమన్నయ్య, నాకు కొన్ని డబ్బులిచ్చారు. తన భార్యకు ఇవ్వమని చెప్పారు. ఏదో 3 రోజుల పని దొరికిందంట. ఆ తర్వాత తను తిరిగొస్తానన్నారు. పని దొరికిందా? ఆయనకేదో పని దొరికిందని నాకు అనిపించడం లేదు. నాకు తెలిసి ఆయన ఎందుకు పారిపోయి ఉంటాడంటే, ఇప్పుడు 10 రోజుల పందెంలో చివరి 3 రోజులే మిగిలాయని. ఈ 3 రోజులు తనిక్కడ ఉండకుంటే మనం తనకేమీ చెప్పలేం కదా. బాలా అన్నయ్య, ఇది మీకున్న అలవాటే. కష్టాలను ఎదుర్కోవడానికి బదులు కష్టాల నుంచి పారిపోవటం. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. నేను చేసింది పూర్తిగా ఒప్పే. ఈ భీమ్తో పెట్టుకోవడం కంటే వాడికి దూరంగా ఉండడమే మంచిది. నేను దగ్గరే లేకుంటే ఇక వాడేమీ చేయలేడు. ఇక 3 రోజుల తర్వాతే నేను వాళ్ళకి కనిపిస్తాను. నరోత్తమ్ దగ్గర నేను తీసుకున్న అప్పులో సగం మొత్తాన్ని నేను కరుణకి పంపించేస్తాను. ఇక మిగిలిన ఈ డబ్బులతో నాకు కూడా 3 రోజులు గడిచిపోతాయి. భీమ్, ఏం చేసుకుంటావో చేసుకో. పని అయినా దొరికింది కదా, డబ్బులు పంపించాడు కదా. ఇక పని పూర్తి కాకముందే డబ్బులు పంపించాడు అంటే అక్కడ పని చాలా ఉంది అని. అయినా ఈ విషయం అర్థం చేసుకోవాల్సింది బాలా భార్యే కదా. బాలాతో అందరూ అలా ప్రవర్తించినా కూడా
అయినా బాలా భార్యకు తన గురించి బెంగ ఉంది. ఆ బాల నిజంగా చాలా మంచి భర్త. మనం మన భార్యను ఎంతకాలం చూసుకుంటాం? ఇక్కడ అందరూ అకారణంగా తనని చెడ్డవాడిగా మార్చేస్తున్నారు. దీపక్, నా భర్త నీకు ఏ పైసలైతే ఇచ్చాడో వివ్వు. కూడా సంపాదిస్తారు. డబ్బులు భార్య భర్తల్లో ఎవరైనా సంపాదించొచ్చు. అందుకే కేవలం డబ్బులు ఇవ్వడమే ఈ బంధానికి పరిభాష మాత్రం కానే కాదు. కనీసం నా విషయంలో మాత్రం అస్సలు కాదు. జోకు బాబాయ్, డబ్బులు మీరు కూడా పులియా పిన్నికి ఇస్తూనే ఉంటారు కదా. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా, మీరు ఆవిడకు ఏ గాయం చేశారో దాంతో ఆవిడకు ఎంత బాధ కలుగుతుందో, ఎంత కష్టంగా ఉంటుందో? మీరు ఆలోచించలేరు. ఎందుకంటే అదే విధంగా నా భర్త కూడా ఆలోచించలేడు. ఆయన చేసే ఇలాంటి పనుల వల్ల నాకెంత దుఃఖం వస్తుందో, నాకెంత బాధ కలుగుతుందో. ఈ డబ్బులు నా బాధను తగ్గించలేవు, ఎప్పటికీ తగ్గించలేవు. అందుకే ఈ డబ్బులు నాకు అక్కర్లేదు. ఈ డబ్బులు మీరే తీసుకోండి, మీరే పంచుకోండి. ప్రతి అమ్మాయి కూడా కేవలం భర్తే కావాలనుకుంటుంది, తనకు తోడుగా ఉండాలనుకుంటుంది, తనకు సహకరించాలనుకుంటుంది. కానీ ఇలా మాటి మాటికి తనను వదిలేసి వెళ్లిపోయే భర్తను కోరుకోదు. అలాగే నేను భర్తను అన్న అహాన్ని చూపించే భర్తను కోరుకోదు. మేమెలాంటి భర్తను కోరుకుంటామంటే, నిజంగానే ఒక భర్తగా బాధ్యతలు నెరవేర్చేవాణ్ణి. మమ్మల్ని ప్రేమించాలి, గౌరవించాలి, బోలెడన్ని సంతోషాల్ని పంచాలి. తన జీవితంలో తన భార్యకు ఎంతో ప్రాధాన్యత ఉందని తనకు అనుభూతి కలిగించాలి. అంతే, ఒక భార్యకు కావాల్సింది కేవలం ఇంతే. అత్తయ్య, మీరిక్కడే బయటే కూర్చుంటాను అని పంతం పట్టారు. సరే, కనీసం ఈ గొంగళి కప్పుకొనైనా కూర్చోండి. ఈ రోజు చాలా ఎక్కువగా ఉంది. బాగుంది భీమ్. ఈ రోజు నువ్వు చాలా స్పష్టంగా చూపించావు నా గురించి నీకు ఎలాంటి బెంగా లేదని. సమానత్వం కోసం పోరాటాలు చేసే ఈ భీమ్రావ్ అంబేద్కర్ తెచ్చిన గొంగళ్ళు ఎన్ని? ఒక్కటి. మీరంతా ఎక్కడున్నారు? రమా, కరుణ, భీమ్ వాళ్ళ నాన్న, రండి రండి, అందరూ బయటికి రండి. రండి. చూడండి, మీరందరూ చెప్తూ ఉంటారు కదా భీమ్ అందరి గురించి బాగా ఆలోచిస్తాడు అని. నా గురించి మాత్రం ఏ ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. జీజాబాయి గారు, నన్ను క్షమించండి. మీ ఇద్దరి మధ్య అన్నీ సరిదిద్దడానికి నాకు ఇదొకటే మార్గం కనిపించింది. చూడండి, కానీ చూసిన తర్వాత ఎవ్వరూ ఏమీ మాట్లాడలేరు.
ఎందుకంటే భీమ్ ఏం చేశాడో తను చేసింది ఎప్పుడు ఒప్పే కదా, అవునా? జీజాబాయ్, ఇన్ని సంవత్సరాల్లో నువ్వు భీమ్ కోసం ఏం చేశావు? అదంతా నువ్వు మర్చిపోయావా? వాటితో పోల్చితే ఈ రోజు భీమ్ ఏదైతే చేశాడో అది చాలా తక్కువ. సరే సరే, వెళ్ళు వెళ్ళు. ఒక్క రాత్రికే నేనేం చలితో చచ్చిపోనులే. రేపు పొద్దున ఏదో ఒక ఏర్పాటు చేసుకొని తీరుతాను నేను. ఇక మీకు ఈ రోజు కూడా మీ కొడుకు చేసిన పనిలో తప్పేవి కనిపించలేదు కదా? నన్ను క్షమించండి జీజాబాయి గారు. నేను కేవలం అత్తయ్యకే గొంగలిచ్చాను, మీకివ్వలేదు. కానీ ఇప్పుడు ఈ సమయంలో ఇదే చేయటం అవసరం. కానీ నాకేం అర్థం కాలేదు, మీరెందుకలా చేశారు? ఇంతకీ ఇలా చేయడం వల్ల అత్తయ్య పిన్ని ఇంట్లోకి వచ్చేస్తారా? సరే, నువ్వు నాకు విషయం చెప్పురామా. ఎన్నోసార్లు మనం గొడవ పడుతూ ఉంటాం. ఎప్పుడైనా రాత్రి గొడవైందంటే పొద్దున కల్లా ముగిసిపోతుంది. ఎప్పుడైనా పొద్దున జరిగిందంటే సాయంత్రం పని నుంచి తిరిగి వచ్చేసరికి ముగిసిపోతుంది. ఈ రోజు వరకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? మన గొడవ రోజున్నర కంటే ఎక్కువగా సాగిందా? అవును, అలా సాగలేదు. ఎందుకంటే మనం భార్యాభర్త. కాదు రమా, విషయం భార్యాభర్తలని కాదు. మనకు తెలుసు, మనిద్దరి మనస్సుల్లో ఒకరినొకరి మీద ప్రేమ, గౌరవం, అలాగే ఇలాంటి ఇంకా ఎన్నో భావనలున్నాయి. మనకు ఒకరినొకరి గురించి అన్నిటికంటే ఎక్కువ బెంగ ఎప్పుడు కలుగుతుందంటే మనం గొడవపడ్డ సందర్భంలో. ఎందుకంటే ఆ సమయంలో మనకు భయం వేస్తుంది, ఈరోజు మనం ఒకరినొకరం కోల్పోతామేమోనని. ఇక ఒకరినొకరు కోల్పోతామన్న భయం ఉంది కదా, అదే ఏ బంధాన్నైనా ముడివేసి ఉంచుతుంది, పటిష్టంగా మారుస్తుంది. ఏ బంధంలో అయితే ఈ కోల్పోతామన్న భయం అంతమవుతుందో ఆ బంధం తెగిపోవటం ఖాయం. ఈ భయమే బంధాల్లోని చిక్కులను పరిష్కరిస్తుంది. చూస్తున్నావు కదా, ఇదిగో జీజాబాయి గారు ఇంకా పిన్ని ఇక్కడ కూర్చున్నారు కదా. వీళ్ళిద్దరూ చాలా సంవత్సరాల నుంచి ఒకరినొకరితో కలిసుంటున్నారు. వీళ్ళిద్దరికీ ఒక బంధం ఉంది. వీళ్ళకు కూడా భయం ఉండొచ్చు, ఒకరినొకరు కోల్పోతామని. అందుకే నువ్వేమీ బెంగపడొద్దు, అంతా అదే సర్దుకుంటుంది. నోరు మూసుకొని పద. ఏయ్ ఆగు, ముందు తెలుసుకునికో. ఏం బాగుండదు చెప్పు, నిన్నే ఏం బాగుండదో చెప్పు. అవును చెప్పు, ఏం బాగుండదో చెప్పు. అయినా నువ్వు ఎవరి భాష నేర్చుకుంటున్నావు? ఇది భీమ్దా లేక రమదా? నిన్నే చెప్పు. నోర్మోయ్,
నీకు సిగ్గుందా లేదా? భర్త ఇంట్లోంచి మాయమైపోయాడు, ఇక నువ్వు ఇక్కడ నిలబడి ఉపన్యాసాలు ఇస్తున్నావా? పైగా పగలబడి నవ్వుతున్నావు. భీమ్ రమ ఇదే నేర్పించారా? జవాబులు దొరకనప్పుడు పగలబడి నవ్వుతూ ఉండాలని? కాదు, నేను కేవలం ఏం చెప్పాలనుకున్నానంటే మీ అందరికంటే కూడా బిగ్గరగా నేను నవ్వగలను. ఒకవేళ నేను కూడా తలుచుకుంటే రోజు పొద్దున్నే మీ అందరి ఇళ్ల ముందు నిలబడి బిగ్గరగా నవ్వుతూ మిమ్మల్నందరినీ ఎగతాళి చేయగలను. ఎందుకంటే మా ఇంట్లో నాటకాలు ఆడరు, ఎందుకంటే నిజానికి మీ అందరూ నాటకాలు ఆడతారు. అయినా మనమందరం ఒకే బస్తీ, ఒకే ఇంట్లో ఉంటున్నాం. మనమందరం ఒక కుటుంబం లాగా ఉండడం మంచిది. కానీ మీకు ఇదెక్కడ అర్థమవుతుంది? ఒకవేళ పొద్దున్నే ఎవరైనా కనిపిస్తే వాళ్ళ బాగోగులు అడగాలి, జనాల సుఖదుఖాలు పంచుకోవాలి. ఒకవేళ ఎవరైనా సంతోషంగా ఉంటే వాళ్ళని చూసి నవ్వాలి, ఎవరైనా బాధపడుతుంటే మనం కూడా బాధపడాలి. కానీ నవ్వి నవ్వి జనాలను ఎగతాళి చేయడం కాదు. నేను ఇదే నేర్చుకున్నాను భీమ్ ఇంకా రమా నుంచి. హితేష్, జోకు, జనార్దన్, మీ ముగ్గురు ఏమాత్రం బెంగపడకండి. భీమ్రావు కరుణకు తోడుగా ఉన్నాడు. చూస్తూ ఉండండి, కరుణే గెలుస్తుంది. ఇక ఓడేది బాలానే. పద మనోహరణ, సంతకు వెళ్ళొద్దాం. పదనందు. లేదు, నాకు ఎవరు శత్రువులో అలాగే ఎవరు కాదు. ఎందుకంటే మొత్తం కలిసి నాకు ఒక్కడే ఒక శత్రువు ఉన్నాడు, అది భీమ్. నువ్వు చాలా పెద్ద పొరపాటు పడుతున్నావు. బిడ్డను దత్తత తీసుకోవాలన్న ప్రస్తావన భీమే తీసుకొచ్చాడు. ఒకవేళ వాడు నీకు శత్రువు అయ్యుంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తాడు? వదినా, మీరున్నారే, మీరు మీ తెలివైన అన్న కొడుకుని సరిగా అర్థం చేసుకోలేదు. మీకు పనికొచ్చేది ఒకటి చెప్పాలనుకుంటున్నాను. రాత్రంతా నేను బాగా ఆలోచించాను. తర్వాత నాకు అర్థమైంది, ఈ భీమ్రావు బిడ్డ విషయం గురించి చెప్పి ఒకే ఎత్తుతో ఆట మొత్తం ముగించాలనుకుంటున్నాడు. చాలా మంచిదైంది మీరు తిరిగి రావడం. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇది వేప పుల్ల చూడు. ఇది చేదుగా ఉంటుందని నాకు ముందే తెలుసు కదా. ఎందుకంటే ఈ చెట్టుని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఈ చేదు వేప? మీరేం చెప్తున్నారు? నాకు స్పష్టంగా చెప్పొచ్చు కదా. ఏంటంటే వేప రుచి ఎలా ఉంటుందో అలాగే ప్రతి వ్యక్తికి కూడా స్వభావం ఉంటుంది. ఎలా అంటే నాకు వేప రుచి గురించి తెలుసు. మరి భీమ్రావుకు తన తండ్రి స్వభావం ఎలాంటిదో తనకు తెలియదంటారా? తనకు తెలియదంటారా? ఎట్టి పరిస్థితుల్లోనూ రామ్జీ బిడ్డను దత్తత తీసుకోడని. అయినప్పటికీ తను ఇలా చెప్పాడు. ఎందుకు చెప్పాడు? తను ఎందుకు చెప్పాడంటే, ఎందుకంటే తనకు తెలుసు ఈ విషయంలో గొడవ పెరగాలని. ఆ గొడవ ఎంతగా పెరగాలంటే స్వయంగా మీకు మీరే ఇల్లొదిలేసి వెళ్ళిపోవాలని. అలాగే మీకెప్పుడు ఇలా అనిపించకూడదు, భీమ్రావే మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు అని. అర్థమైందా? ఇది చాలా పెద్ద ఎత్తే. మీ అన్న కొడుకు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి చాలా పెద్ద పథకమే వేశాడు. కానీ నేను తిరిగొచ్చేశాను. అది కూడా జాగ్రత్త పడే వచ్చాను.
జీజాబాయ్, నీకవన్నీ చెప్పాలా? ఎవరికి చెప్పడం జరుగుతుందంటే అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్లకు. మా ఇద్దరి బంధం నిలబడ్డమా లేక ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈయన భీమ్తో కలిసి పందెంలో గెలవడమా అని. సమాధానం చెప్పండి. ఒకవేళ భీమ్తో మీరు కాసిన పందెం జీవితమంతా అయ్యుంటే మీరు జీవితమంతా నన్ను వదిలేసి వెళ్లిపోయేవాళ్ళ? చెప్పండి. మౌనంగా ఎందుకు నిలబడ్డారో చెప్పండి. జవాబు ఇవ్వండి బాలా అన్నయ్య. కేవలం ఒక పందెంలో గెలవడం కోసం మీరు మీ భార్యను వదిలేస్తారా? అవును బాలబాబా, సమాధానం ఇవ్వండి. సమాధానం చెప్పండి. నాకు సమాధానం చెప్పండి. నన్ను జవాబు అడగడానికి ముందు నిన్ను నువ్వే ప్రశ్నించుకోవడం మంచిది. అంతకుముందు మనిద్దరం కలిసి ఏ సమయం గడిపామో అది గుర్తు చేసుకోవాల్సింది. అప్పుడు కూడా నేను ఎన్నోసార్లు ఇల్లు వదిలేసి పారిపోయాను, కానీ ఎప్పుడూ కోపంతో నీ ముందు నుంచే వెళ్ళిపోయాను. నీకు చెప్ప పెట్టకుండా వెళ్ళడం ఇదే మొదటిసారి. అయినా నీకు గడపడం కోసం డబ్బులు ఇచ్చే వెళ్ళాను, ఊరికే పారిపోలేదు. నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడం మంచిది. నువ్విప్పుడు ఎలాంటి పరిస్థితిని సృష్టించావో అని. నీ భర్త నీకు దూరంగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుందనుకుంటున్నాడు, అలాగే నువ్వు కూడా నాకు దూరంగా ఉంటేనే ప్రశాంతంగా ఉందనుకుంటున్నావు. ఈ పరిస్థితికి బాధ్యులెవరు? స్వయంగా నువ్వే. అందుకే ఇలా అబద్ధాలు చెప్పి నాటకాలు ఆడడం ఆపే. నేను వెళ్లడం వల్ల నీకు చాలా బాధ కలిగిందని, నువ్వు ఏడుస్తున్నావని. ఎందుకంటే ఒకవేళ నీకు బాధ కలిగిందంటే నన్ను వెతకడం కోసం అక్కడికి నాన్న, భీమ్ ఇంకా ఆనంద్ వచ్చేవాళ్ళు కాదు, స్వయంగా నువ్వే వచ్చేదాన్ని. కానీ ఇక్కడ కూర్చొని నీ భర్త పట్టుబడాలని, అలాగే పందెంలో భీమ్ గెలవాలని, అలాగే నీ భర్త ఓడిపోవాలని ప్రస్తావిస్తూ ఉండేదానివి కాదు. బాలబాబా, అలాంటిదేం లేదు. మిమ్మల్ని వెతకడానికి అక్కి స్వయంగా. ఈ ప్రశ్న నా భర్త నన్ను అడిగాడు, అందుకే సమాధానం కూడా నేనే ఆయనకు చెప్తాను. నేను అనుకున్నాను మిమ్మల్ని వెతకడం కోసం వెళ్ళాలని, కానీ వెళ్ళలేదు. ఎందుకంటే ఈసారి మీరు నాకు దొరికే వాళ్ళు కాదు. ఎందుకంటే ఉదయం నుంచి మధ్యాహ్నం అయినా సరే, మధ్యాహ్నం నుంచి సాయంత్రం అయినా, సాయంత్రం నుంచి రాత్రి అయినా సరే ఈ బాల ఎప్పటికీ మారడు. ఎలాంటి వాడో అలాగే ఉంటాడు. ఈ బాల ఎప్పటికీ మారడు. నేనేం వెళ్ళడం లేదు. స్నానం చేసి మళ్ళీ తిరిగి వస్తాను. ఈ 2 రోజుల్లో మీరేం చేస్తారో నేను కూడా చూస్తాను. నీకు ఈ విషయం చెప్పడం చాలా అవసరం. ఈ జీజాబాయికి ఎవరు చెప్పుంటారు? లేదా తన మెదడులోకి తప్పుడు ఆలోచనలు ఎలా వచ్చుంటాయి? అందుకే తనిలా అనుకుంటోంది. బిడ్డను దత్తత తీసుకోమని నువ్వు తనకెందుకు చెప్పావంటే తనకు అలాగే అన్నయ్య మధ్యలో దూరాలు పెరగాలని, ఇద్దరూ ఎప్పటికీ దగ్గర కాకూడదని. ఏంటి? ఆవిడెందుకు ఇలా అనుకుంటోంది? నేనెప్పుడూ అలా ఆలోచించలేదు. అలా నేనెప్పటికీ ఆలోచించలేను కూడా. ఆవిడ ఖచ్చితంగా ఏదో పొరపాటు పడ్డట్టున్నారు. ఒకసారి నేను ఆవిడతో మాట్లాడతాను. వద్దు భీమ్, ఎలాంటి ప్రయోజనం లేదు. తను ఎలాంటిదో నీకు తెలుసు కదా.
ఒక్కసారి తన మెదడులో ఏదైనా విషయం పడిపోయిందంటే ఇక తను దాన్నే నిజం అనుకుంటుంది. ఇప్పుడు నువ్వు తనకి నచ్చ చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అత్తయ్య, జీజాబాయి గారికి ఏమనిపించినా సరే, కానీ ఒకవేళ ఆవిడ న్యాయం గురించి మాట్లాడాల్సి వస్తే ఇదే మంచిది. ఆవిడ ఇంకా నాన్న కలిసి ఒక బిడ్డను దత్తత తీసుకోవాలి. మరైతే ఆ విషయం కేవలం మామయ్యతోనే మాట్లాడాలి, అత్తయ్యతో కాదు. పిన్ని, చాయ్ తాగండి. ప్రస్తుతం బాలాబావ ఇంకా అక్క గురించి ఆలోచించాలి. అసలు వాళ్ళిద్దరి మధ్య ఈ సమస్య ఎంతకాలం కొనసాగుతుంది? అంతేకాదు, పందెం పూర్తయిన తర్వాత కూడా బాలాబావ అక్కను సరిగ్గా చూసుకుంటాడో లేదో. నువ్వన్నది నిజమే. ఇంతకీ బాలాన్నయ్య ఇప్పుడు ఎక్కడున్నాడు? బయటే కూర్చున్నారు. ఇచ్చేస్తాను అని పరిస్థితి బాగాలేదు. లేదంటే ఏంటి? ఇల్లు వదిలిపెట్టి పారిపోయావు. పెరుకోడివి కూడాను. మానవత్వం కొంచెం కూడా లేదు. అసలు నువ్వు మనిషి రూపంలో చాలు. అసలు మీరేమంటున్నారు? మీరు నా భర్త గురించి ఇంకొక మాట కూడా అనడానికి వీల్లేదు. అంటే నేనంటే నువ్వు నన్నేం చేస్తావు? ఈ చాయ్ చూస్తున్నారా? ఇది ఇంకా చల్లారలేదు. ఇది మీ మొహం మీద పారబోస్తాను. తను నా భర్త. ఇలా ఎవరు వచ్చి ఆయనతో అమర్యాదగా మాట్లాడడానికి వీల్లేదు. మీ డబ్బులు మీరు తీసుకోవడానికి మీకు అధికారం ఉంది, కానీ అమర్యాదగా ప్రవర్తించడానికి ఎవరికి అధికారం లేదు. భీమ్తను నాన్న, ఇక్కడే నిలబడి ఉండండి. ఇక ఏం జరుగుతోందో దాన్ని చూడండి. ఇదంతా మన మంచికే. మన మంచికే ఏంటి? చూస్తూ ఉండు. అంటే మనం మౌనంగా చూస్తూ ఉండాలా? కాదు, మాట్లాడదాం సరైన సమయం వచ్చినప్పుడు. లాగి పెట్టి రెండిచ్చాననుకో, అప్పుడు బుద్ధొస్తుంది నీకు. నోరు మూసుకురండా. అసలు మీరేమంటున్నారు? మీరు నా భార్యను అలా ఎలా కొట్టగలరు? ఎందుకు కొట్టలేదు? ఆవిడ వదినను ఎందుకు కొట్టలేదు? మీరు వదినను కొట్టగలిగినప్పుడు ఈమె కూడా కొట్టగలదు. ఎందుకంటే దెబ్బలు తినే శరీరం అదే కదా, బాధను భరించే శరీరం కూడా అదే. మరింకేంటి సమస్య? చూడండి, మా బాలాన్నయ్య మీ దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నాడు. ఒకవేళ ఆయన డబ్బులు తిరిగి ఇవ్వకుంటే మీరు ఖచ్చితంగా మా వదినను కొట్టొచ్చు. ఎందుకంటే బాలాన్నయ్య కూడా అకారణంగా మా వదినను కొడుతూనే ఉంటాడు. ఇక మీరు కూడా కొట్టండి. భీమ్, నాటకాలాడద్దు. మీరు వెళ్ళండి, నేను మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. వద్దు, దాగండి. నాకు జవాబివ్వు, ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను. లెక్క సంగతి నేను తర్వాత చూసుకుంటాను. కేవలం ఏది ఒప్పో ఏది తప్పో అది చెప్పు చాలు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇది నాకు నా భార్యకు సంబంధించిన వ్యక్తిగత విషయం. దీన్ని మీరు మీతో ఎలా పోల్చుకోగలరు? చూడండి, నేను మీకు చెప్పాను కదా, నాకు కేవలం 1 నెల గడువు ఇవ్వండి. నేను మీకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. బాలా, నువ్వు నాకు జవాబు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు నా మాట జాగ్రత్తగా విను.
ఈ రోజు రాత్రి వరకు ఒకవేళ నువ్వు నాకు డబ్బులు తిరిగి ఇవ్వలేదనుకో, రేపు నేను ఏం చేస్తానో చూస్తూ ఉండు. పదండి. అయ్యో, ఒక్క రోజులో నేనంత డబ్బు ఎలా తీసుకురాగలను? కొంచెం వినండి, నేను చెప్పేది వినండి. బాలా, అసలు ఎంత అప్పు తీసుకున్నావు? 20 రూపాయలు. 20 రూపాయలా? ఇది చాలా పెద్ద మొత్తం. అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురాగలను? అవి 2 రూపాయలైనా కూడా మీరు తీసుకురాలేరు నాన్న. ఎందుకంటే ఈ రోజు వరకు మీరు నా కోసం ఏమీ చేయలేదు కదా. బాలా అన్నయ్య, మీరలా మాట్లాడకండి. అప్పు తీసుకున్నది మీరైతే ఇందులో నాన్న తప్పేముందని? ఇక ఇలాంటివి చేయొద్దని నాన్న మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఆపుతూ వస్తున్నారు. మీరే ఆగలేదు. ఇక ఇందులో నాన్న తప్పేముంది? నువ్వన్నది పూర్తిగా నిజమే. తప్పు ఏంది కాదు, అది నీదే. ఒకవేళ నువ్వు ఈ పందెం నాటకం ఆడకపోయి ఉంటే నేనిక్కడ పని చేయకుండా చేతగాని వాళ్ళ పడుండేవాడిని కాదు. అందుకే నువ్వేం మాట్లాడదు. ఒకవేళ నేను బయట ఉంటే ఏదో ఒక పని చేసి ఈ అప్పు కూడా తీర్చేసేవాడిని. మన ఇంట్లోని ఏ వస్తువునైనా సరే బయట వాళ్ళు ఎప్పటిదాకా చెత్త అనరంటే దేన్నైనా మనమే స్వయంగా ఇంట్లోంచి తీసుకెళ్లి చెత్త కుప్పలో పడేనంత వరకు. అంటే బాలానయ్య, మనం విలువ ఇచ్చినప్పుడు ప్రపంచం కూడా ఇస్తుంది. లేదంటే ప్రపంచానికి ఏం పట్టింది? మనకు సంబంధించింది ఏదైనా లేదా మీతో ముడిపడిన వాళ్ళకి విలువ ఇవ్వడానికి వాళ్ళకు స్వయంగా మీరే విలువ ఇవ్వనప్పుడు వదినకు ప్రాధాన్యమైనదన్న అనుభూతి కలిగించండి. అప్పుడే ఆమెలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక అప్పుడు ఎవరైనా ఆమెను ఇలా కొడతానని బెదిరించినా కూడా వాళ్లకు ఆవిడే స్వయంగా జవాబు చెప్పగలదు. ఆనంద్, మీ అందరికీ ఎందుకు అనిపిస్తుంది నేను కరుణని ప్రేమించటం లేదని, అలాగే తనకు ప్రాధాన్యత ఇవ్వనని? నేను చెప్తాను విను. ఇక మేం మాత్రం ఎలా నమ్ముతాం అనుకున్నావు? పదనరోత్తం తీసుకో. చూడు బాలా, ఇదంతా నీ తమ్ముడు భీమ్ చేసిన నిర్వాకమే. తను అయ్యగార్లలో ఎంత విషం నింపేశాడంటే వాళ్ళు ప్రతిదానికి మన మీదే ప్రతీకారం తెచ్చుకున్నారు. అయ్యగారు, ఇక మీరే చెప్పండి, ఈ బాల ఎలా పారిపోతాడు? పోరాడతాడు, అలాగే గెలుస్తాడు కూడా. బాల నిశ్చింతగా ఉండు. ఇప్పుడు మేము నీకు మార్గదర్శనం చేస్తాం. ఇక ఇప్పుడు ఆ భీమ్రావు అలాగే వాడి భార్య రమ, మీ అత్తయ్య రామ్జీ ఆనంద్ వీళ్ళంతా కూడా నీకు నీతులు చెప్పడానికి ముందే నువ్వు జాగ్రత్త పడి వాళ్ల నీతుల్ని చెరిపేసయ్యి. అప్పనేది ఎవరైతే తిరిగి ఇవ్వగలరో వాళ్లకే అప్పనేది ఇవ్వడం జరుగుతుంది. నిన్నసలు
నీ భార్య, మీ నాన్న, నీ తమ్ముడు ఎవ్వరూ నమ్మడం లేదు కదా, ఇక మేం మాత్రం ఎలా నమ్ముతాం అనుకున్నావు? బాలన్నయ్య, వీళ్ళంతా ఎప్పుడు మన వాళ్ళు కానే కాదు. ఇక ఇప్పుడు మన వాళ్ళు ఎలా అవుతారు? ఇందులో తప్పు మీదే ఉంది. అక్కడ భీమన్నయ్య రాంజీ బాబాయ్తో పోట్లాడుతున్నాడు. ఇక ఇక్కడ మీరు వీళ్ళందరితో స్నేహం అలాగే సహాయాన్ని ఆశిస్తున్నారా?